కొండలు దారి అయితే చూడండి ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినిల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజైతే మనం బొబ్బిలి నుండి లొద్దా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఈ లొద్దా వాటర్ ఫాల్స్ అనేది విజయనగరం జిల్లాకే అతిపెద్ద వాటర్ ఫాల్. దాదాపు 700 మీటర్ల ఎత్తు నుండి వాటర్ అయితే కిందకైతే పడుతుంది. ఆ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నేనైతే బొబ్బిలి నుండి అయితే ఇప్పుడు బయలుదేరాను. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చూస్తే లొద్దా వాటర్ ఫాల్స్కి ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. అలాగే వీడియోని చూసి ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేయండి. మీరు అలా చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ ఇలాంటివి మీ ముందుకైతే తీసుకుని వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీకు కనిపిస్తున్న తార్ రోడ్డు పైకి డియామల్లి వెళ్ళే రోడ్ అండి. అది రైట్ సైడ్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. నందర్ నుండి 2 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయగా మనకు రైట్ సైడ్లో ఈ మట్టి రోడ్డు అయితే తగులుతుంది. ఈ మట్టి రోడ్లోకి మనం వెళ్తే మనం లొద్దా గ్రామానికి అయితే చేరుకోవచ్చు. లొద్దా గ్రామం దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అక్కడైతే రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి. మనం బైక్లో అయితే లొద్దా గ్రామం ముందే మనం పెట్టేసి ఇక్కడ నుండి నడుచుకొని వెళ్ళడానికైతే మనమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే లొద్దా గ్రామం వరకు రోడ్డు అయితే అయిపోతుందని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో అయితే సాఫీగా జరిగిన మా ప్రయాణం సగం దూరంకి వచ్చిన తర్వాత రోడ్డు పనులు జరగడం వల్ల సగం దూరం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎండ అయితే బీభత్సంగా ఉంది. అక్కడ వాటర్ ఫాల్కి రీచ్ అయ్యాక మొత్తం వ్యూ అంతా మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మాత్రం దయచేసి చూడండి. మా కష్టాన్ని కూడా చూసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు అయితే ఎంత దారుణంగా ఉందో. ఎదురుగా కొండలు, మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఫ్రెండ్స్తో కానీ వస్తే ఫుల్గా చిల్ అవ్వచ్చు ఈ ప్లేస్లో. కానీ వచ్చేటప్పుడు మాత్రం మీరు తాగడానికి, తినడానికి ఏమైనా తీసుకురావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే రోడ్ల పరిస్థితి అయితే ఇలా ఉంది. రవణ అయితే ఎక్స్పీరియన్స్ పర్సన్, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు సీరియస్గా. చిన్నపిల్లని చేసి వదిలేశాడు ఈ అడవుల్లో. నన్ను మొత్తానికి దాటుకొని వెళ్ళాలి. కాళ్ళు వేస్తే జారిపోతూ ఉన్నట్టుంది ప్లేసు. చూడండి రాళ్ళు, రప్పులు ఎలా ఉన్నాయో పరిస్థితి. చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని దిగాలి. ఈ ప్లేస్లో అటు ఇటు అయినా కిందకైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. రవణ అయితే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి మొత్తం అంతా తిరిగేసాడు ఈ కొండ కోణాల్లో. ఏ ఊరమ్మా వెళ్తున్నారు? లొద్దా నుండి వస్తున్నారా? లొద్దా వాటర్ ఫాల్స్కి అయితే దగ్గరలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఎంత దూరం వచ్చేవా అంత దూరం వెళ్ళాలి అని మన బ్రదర్ అయితే అంటున్నాడు. చూద్దాం లొద్దా వాటర్ ఫాల్స్కి చేరుకోగలమో లేదో. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు లొద్దా అయితే వచ్చాము. లొద్దా గ్రామం చూడండి, చాలా చిన్న గ్రామం ఇది. ఉన్న విల్లులు అయితే ఒక 5-6 ఉన్నాయి. ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంత వాసులకి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలు ఒరిస్సా గ్రామానికి చెందిన వాళ్ళు వీళ్ళకి భార్యల కింద వస్తారు. ఇక్కడ ఇది మటియా గ్రామానికి చెందిన మటియా ట్రైబ్స్ అని అంటారు వీళ్ళందరినీ. వీళ్ళ జీవన విధానం అనేది పొద్దున్న లేచినప్పటి నుండి వేరే విధంగా స్టార్ట్ అవుతుంది. కొండల మీద ఉంటుంది పూర్తిగా. వీళ్ళు జీవన విధానం అంతా కొండల మీదే ఉంటుంది. ఏదైనా నిత్యావసర సరుకులకే ఊర్లోకి అయితే వస్తారు. మిగిలినంతా ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళే పండించుకొని వాళ్ళ పంటలను వాళ్ళే తింటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే పనసకాయలు గుత్తులుగా కాసేసి ఉన్నాయి. ఇక్కడ తినేది లేదు, చేసింది లేనట్టు ఉంది. నాకు తెలిసి ఇవి బయటికి తీసుకొచ్చి అమ్ముతారేమో వీళ్ళు. చెట్టు నిండా పనసకాయలు అయితే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ అయితే కిందకైతే వాటర్ అయితే చూడండి ఎలా పారుతుందో. ఈ వాటర్ ఫాల్కి ఎంట్రన్స్కి అయితే మనం అయితే చేరుకున్నాము. అసలైన వాటర్ ఫాల్ ఎక్కాలంటే చూడండి జనాలు వెళ్తున్నారు. ఆ వెళ్ళే త్రోవలో ఇంకొక కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సగం కొండ అయితే ఎక్కాము, ఇంకైతే సగం అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా కొండ అయితే ఎంత పెద్దగా ఉందో. అక్కడికైతే మనం వెళ్ళాలి. చాలా దూరం అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మా బ్యాటరీలు అయితే సీజ్ అయిపోయాయి. రీఫ్రెష్ చేసుకొని కొంచెం ఆగి వెళ్ళాల్సి ఉంటుంది. ఎండ అయితే గట్టిగా ఉంది ఫ్రెండ్స్.
వచ్చేటప్పుడు తినడానికి తాగడానికి తెచ్చుకోవాలి, లేకపోతే ఇక్కడ ఏమీ దొరక్క అవస్థలు పడతారు. ఫ్రెండ్స్, ఈ కొండ మార్గం అయితే చూడండి ఎంత అంచులో అయితే ఉన్నామో. ఇది జస్ట్ సపోర్ట్, ఇటుపక్క ఉన్న కొండ మాత్రం సపోర్ట్గా ఉంటుంది. వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రావాలి మీరు కూడాను. ఎందుకంటే చూడండి ఎలా ఉందో రోడ్డు మార్గం. అస్సలు ఈ ట్రెక్కింగ్ అనేది వెరీ డేంజరస్. ఎవరైనా తెలిసిన వ్యక్తులతో వస్తే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా అయితే మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. సింగిల్గా రాకండి దయచేసి, వచ్చి మళ్ళీ ఇబ్బందులు పడకండి. చూడండి ఎలా ఉందో ఈ ట్రెక్కింగ్ అంతా. ఒక చుట్టూ ఈ పొదల మాట మధ్యలో, ముళ్ళకంప మధ్యలో అయితే మనం ట్రెక్కింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంత సాహసం చేసే వీడియో తీసి మీ అందరికీ చూపించినందుకు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా అడవి. ఈ అడవి ప్రాంతంలో ఇలా ట్రెక్కింగ్ అనేది సామాన్యమైన విషయం కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం వెరీ డేంజర్గా ఉంది. చూడండి మొత్తం అంతా తేడా వస్తే మాత్రం లోయలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అంత డేంజరస్ ఏరియా ఇది. చూస్తున్నారు కదా మొత్తం అంతా లోయ ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రావాలి ఇక్కడికి. చూస్తున్నారు కదా ఈ లోయల్ని, కొండల్ని, తొప్పల్ని దాటుకుని వెళ్తేనే మనం ఫైనల్గా రీచ్ ద వాటర్ ఫాల్. ఓకే, ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే లద్దా వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం. మేమైతే మాత్రం తిరుపతిలో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనంకైనా వ్యాంగ్ వెళ్ళిపోవచ్చామా, కానీ ఈ లద్దా వాటర్ ఫాల్స్కి చేరుకోవడం చాలా కష్టమైంది ఫ్రెండ్స్. దాదాపు ఒక 3 కొండలు అయితే ఎక్కాల్సి వచ్చింది మేము. మీలో ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము చెప్పే పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంత స్టామినా ఉన్నా కూడా ఇక్కడైతే వాటర్ అయితే దొరకదు. వాటర్ దొరుకుతుంది ఈ లద్దా వాటర్ ఫాల్స్కి వస్తేనే మాత్రమే. ఈ మధ్యలో చాలా వరకు వాటర్ అయితే దొరకదు. రెండోది, తినడానికి ఏమైనా తెచ్చుకోండి, గ్లూకోజ్ వాటర్ లాంటివి కూడా తెచ్చుకోండి. ఒక ఫుల్ సెటప్తో వస్తేనే హ్యాపీగా మీరు వచ్చి ఒక పూటంతా ఇక్కడ ఉండి వెళ్ళొచ్చు. లేకపోతే రావద్దు దయచేసి. చాలా కష్టతరంగా అయితే ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా వచ్చేవచ్చు. తెలియకుండా సింగిల్గా రూట్ తీసుకుని రావాలంటే మాత్రం ఈ అడవిలో తప్పిపోతారు. ఇదే నా సజెషను. తర్వాత మీ ఇష్టం ఫ్రెండ్స్. మొత్తం ఎటు చూసినా మీకు కొండలే. మొత్తం చూడండి మీరు ఈ ప్లేస్లో ఎటు చూసినా మీకు కొండలే కనిపిస్తాయి, కానీ ఒక్క ఇల్లు, ఒక మనిషి, ప్రాణి కూడా కనబడ్డా మీకు. ఏదో వచ్చామంటే మేము వచ్చాము ఈ ఎండాకాలంలోని. దేవుడి దయవల్ల ఈ ఎండాకాలంలో మాకు ఈ దేవత అంటే వాటర్ అనేది మామూలుగా లేదు, నీటి దేవత, జలదేవత అంటారు కదా, జలధార. ఈ జలధార అయితే మమ్మల్ని బతికించింది. ఇక్కడ వాటర్ లేకపోతే పైపానాలు పైన పోతాయి. ఎందుకు నా అనుభవం మీద అయితే చెప్తున్నాను. మీరు దయించి వచ్చేటప్పుడు అన్నీ క్యారీ చేసుకొని రండి. కొంచెం బరువు ఉన్నా కూడా ఫ్రెండ్స్తో రండి, సింగిల్గా రావద్దు. ఓకే ఫ్రెండ్స్. ఈ లద్దా వాటర్ ఫాల్ అనేది
మన్యం జిల్లా సాలూరు మండలం లొద్దా గ్రామానికి దగ్గరలో ఒక 3-4 కొండల అవతల ఈ లొద్దా వాటర్ ఫాల్ అనేది ఉంది. ఈ లొద్దా వాటర్ ఫాల్కి మీరు ఎవరైనా రావాలి అనుకుంటే ఎండాకాలం మాత్రమే రావాలి. అది కూడా మీకు దారి తెలియకపోతే ఒక గైడ్ అయితే అవైలబుల్గా మీకు ఉంటాడు. ఆ గైడ్ నెంబర్ కావాలంటే కింద అయితే మీరు కామెంట్ చేస్తే నేనైతే గైడ్ నెంబర్ ఇస్తాను. ఆ గైడు ఒక పర్సన్కి 500 to 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఆయన పని ఒక రోజంతా మానుకొని మీ వెంట ఉండాలి ఆ అడవిలో. అలానే మిమ్మల్ని సేఫ్ అండ్ సెక్యూర్గా తీసుకుని వస్తారు బయటికి. ఈ వాటర్ ఫాల్స్కి రావాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగింది అయితే ఒక విషయం అండి, చాలా దూరం ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. మినిమం 10 km డైలీ నడిచే వాళ్ళు కానీ లేకపోతే ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కానీ మాత్రమే ఈ వాటర్ ఫాల్స్కి అయితే చేరుకోగలరు. అప్పుడప్పుడు వాకింగ్ చేసి సరదాగా వచ్చేద్దాం అనుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుందండి. తర్వాత మీ ఇష్టం. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరి కోసం అయితే నేను ఇస్తున్నాను ముందుగానే. మేమైతే రిటర్న్ జర్నీలో వర్షం అయితే దొరికిపోయాం ఫ్రెండ్స్. ఈ వర్షానికి కారణం వల్ల మేము నడిచే త్రోవ అయితే చాలా జారుగా ఉంది. అలానే ఈ మెత్తటి సాయిల్ వలన మేము కాలు పెడుతుంటే మెత్తటి ఇసుకలో మా షూ అనేది దిగిపోతుంది. చాలా కష్టాలు పడి బయటకైతే మేమైతే రావాల్సి వచ్చింది. చూడండి మా పాటలు అయితే ఇలా ఉన్నాయి. ఉమ్ముతా ఉంది వర్షం బేభత్సంగా, చాలా గట్టిగా పడుతుంది ఫోర్స్గా. దారి అయితే చూడండి ఎలా ఉందో. ఈ లోదా వాటర్ ఫాల్స్ మీకు చూపించడానికి అయితే మేమైతే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.